3,200 స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలోనే పెద్ద స్కామ్ ఇది, లిక్కర్ స్కామ్. 3,200 కోట్ల రూపాయల స్కామ్. నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి స్కామ్ అంటే ఇది. పేద ప్రజల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి స్కామ్ ఇది. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్లో ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నారో, ఆ లిక్కర్తో ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసేసినటువంటి స్కామ్. జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారిగా ఇవాళ తెలుస్తుంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జగన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, పేద ప్రజల రక్తాన్ని తాగేటటువంటి దుర్మార్గులు. ఇలాంటి ఆర్థిక నేరస్తులు మాత్రం క్షమించి వదిలిపెట్టకూడదండి. 100 కోట్ల స్కామ్లోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు 3,200 కోట్ల రూపాయల స్కామ్లో ఎంతమందిని అరెస్ట్ చేయాలి? ఎంత దుర్మార్గం చేసి ఉంటారు? ఎంతమంది పేద ప్రజల బిడ్డల కడుపులు కొట్టుంటారు? నిజంగా ఇలాంటి ఆర్థిక నేరస్తుల వల్ల ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి యువత ఎంత బాధపడుతుందో ఇలాంటి దుర్మార్గులకి ఏమన్నా తెలుస్తుందా? ఒక రాజకీయం పేరు చెప్పి ఇష్టానురీతిగా దోసుకు తింటున్నటువంటి ఈ నరహంతకుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలా. నిజంగా ఈ స్కామ్ నిజమని తేలితే ఎంతటి పెద్దవాడైనా, ఎంతటి గొప్పవాడైనా వాడిని తీసుకొచ్చి నడి సెంటర్లో ఉరిదీసేటటువంటి భయంకరమైన శిక్షలు వేయాలా. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం అండి ఇది. 3,200 కోట్ల స్కామ్. బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేసినటువంటి స్కామ్. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఎలాంటి ఫ్యాక్టరీలు నిర్మించకుండా, ఎలాంటి ఐటీ కంపెనీలు కట్టకుండా దొంగతనం చేసి దోపిడీ చేసినటువంటి ఓ దుర్మార్గమైన స్కామ్ లిక్కర్ స్కామ్. 3,200 కోట్ల రూపాయలు. నిజంగా ఒక సామాన్యుడు ఒక బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ ఖర్చును పెట్టుకోలేక తనకున్నటువంటి ఇళ్ల స్థలాన్ని కూడా అమ్మేసి ఇల్లు లేకుండా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది పేద కుటుంబాలు. కానీ ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి నీచుల వల్ల, ఇలాంటి ప్రజల రక్తాన్ని తాగేటటువంటి రాజకీయ నాయకుల వల్ల ప్రజా జీవితాలు ఎంత అన్యాయం అయిపోతున్నాయో ఒక్కసారి ఆలోచిస్తే కన్నీళ్ళు వస్తాయండి. 3,200 కోట్లు ఏంటండి? 1,000 రూపాయలు సంపాదించడానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1,000 రూపాయలు రావే. రాజకీయం పేరుతో ఇన్ని వేల కోట్లు దోచేసుకుంటున్న ఈ దుర్మార్గులు ఏంటండి? నిజంగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి రాక్షసులు నిజంగా కొట్టి చంపేయాలి. ఇలాంటి వాళ్ళని ఇంత ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ప్రజల సొమ్మును దోసుకుంటూ ప్రజల్ని పేదవాడిని మరీ పేదవాడిగా ఇంకా బతకలేని స్థితిలోకి తెస్తున్నటువంటి ఇలాంటి స్కాముల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి వీళ్ళకి కఠినాటికఠినమైన శిక్షలు వేసి ఈ దుర్మార్గులైన వీళ్ళని నడి సెంటర్లో ఉరిదీసే చట్టాలు తీసుకురావాలా. నిజంగా ఇంత ఘోరమైన స్కామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా. కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తారండి. సహకరించకపోతే ఎవడు తప్పు చేస్తే వాడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి స్కాములండి. ఒక రాజకీయం పేరుతో వచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే 500 కోట్లకు పడగలెత్తేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. 1,000 కోట్లు దోచేస్తున్నారు ఈ దుర్మార్గులు, లక్షల కోట్లు దోచేస్తున్నారు. ప్రజా జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈ రాజకీయ ఆర్థిక నేరస్తులే. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టకూడదు. ఇలాంటి దుర్మార్గుల ఆస్తులు గవర్నమెంట్లు తీసేసుకుని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని నాలంటోడు కోరుకుంటారు. నిజంగా ఎంత స్కామ్ అండి. ఇవాళ బయటపడ్డ స్కాము మిథున్ రెడ్డి చేసినటువంటి ఈ స్కామ్లో మిథున్ రెడ్డి కూడా ఒక పాత్రధారి. 3,200 కోట్ల రూపాయల స్కామ్. ఎంత ప్రజా సొమ్మును దోసేశారో. తెలిసి 3,200 కోట్లు అయితే తెలియక ఇంకెంత దోసుంటారో. నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కానీ, షాండులో కానీ, అలాగే మైనింగ్లో కానీ, ఇలా లిక్కర్లో కానీ దోసినటువంటి సొమ్మును మొత్తం కక్కించి ప్రజలందరికీ ఉపయోగించాలని కోరుకుంటున్నాను నేను. మిథున్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ చేశారా? మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్ట్ ఏం చేయలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారమే చేశారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అతన్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చేప్పుడు సంవత్సరం అవుతుంది. 6 నెలల్లో చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దొరికిన లూప్ హోల్ అన్ని చేశారు రూల్ ప్రకారం. చట్టం తన పని. రోజా గారు మార్ఫిన్ ప్రకారం ఇప్పుడు ఆడ ఏడుతుందండి. రోజా గారు మేము కాదనట్లేదు. అప్పుడు భువనేశ్వర్ గారు ఏడవలేదా? మంగళపూడి అనిత గారు ఏడవలేదా? అందరూ ఏడిచారు. ఇప్పుడు ఆమె కాడికి వచ్చేలా బాధ కలుగుతుందా? మా కాడికి వచ్చేలా బాధ కదా.
అందరికాడికి బాధే. వీళ్ళందరూ అరెస్ట్ వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింపతి ఏమైనా పెరిగింది? సింపతి ఏం వర్కౌట్ అవుదండి. అతను జగన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సలహాలు ఇచ్చే వాళ్ళు మార్చుకుంటే ఇప్పటికైనా బాగుపడతాడు. అవగాహన ఏంటండి? విజయసాయి రెడ్డి పక్క పోయిన గురించి మనకు అవసరం. చెప్పండి. అది కూడా పక్క పోయాడు నాకేం తెలుసు, వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏమున్నాయో నాకు తెలియదు కదా. చీకటి ఒప్పందాలంటే అప్రూవ్గా మారుతున్నారని చెప్పారు. అప్రూవ్ ఇంకా మారలేదు కదా. మారలేదు ఇంకా. ఓకే, ఫైనల్ గా అసలు ఏం చెప్తారు ఈ స్కామ్ గురించి? ఇన్ని వేల కోట్లు అంటే ప్రజాధనం అనే అనుకోవాలి మనం. ప్రజాధనం. ఇప్పుడు వైన్ షాపుల్లో 19 to 24 ఫోన్ పేలు పెట్టలేదు, ఓన్లీ క్యాష్. వాళ్ళ బ్రాండ్లే, వాళ్ళ ఏదో బ్రాండ్లు పెట్టుకుంటారు. వాళ్ళ బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు. ఏం ఎట్లా చేస్తారు? మనకా నుంచి మన డబ్బులే కదా. ఇప్పుడు మీరున్నారు 200 క్వార్టర్, అది పడేది 40 రూపాయలు. నేనున్నాను ఒక క్వార్టర్, అది పడేది అంతా 30 రూపాయలు, అంతే కదా. గవర్నమెంట్ అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్న? గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నారు. 19 to 24 వాళ్ళ చేతిలో ఉన్నారు. 24 నుంచి ఇప్పుడు దాకా అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకున్నారు, ఎవరి విధానం వాళ్ళు పాటిస్తున్నారు, అంతే.